ఆనకపల్లి జిల్లా నర్సీపట్నంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా ట్రస్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక తుర్కబడి వద్ద ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. జై వాసవి జై జై వాసవి నినాదాల మధ్య 2026-28 కాలానికి ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన బాధ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా దేవతా కామేశ్వరరావు, కార్యదర్శిగా గ్రంథి మురళీకృష్ణ, కోశాధికారిగా ఉద్దగిరి రమేష్ బాధ్యతలు స్వీకరించారు. కోఆప్షన్ సభ్యులుగా ఊక నాగేశ్వరరావు, సుతాపల్లి శ్రీకాంత్, ఎలమర్తి సాంబశివరావులను నియమించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు దేవతా కామేశ్వరరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యదర్శి గ్రంథి మురళీకృష్ణ నవశక్తి సేవా కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ వేడుకకు పట్టణ ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంత బాగా చేసినా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి టీం మార్చుకోవడం అనేది ఆనవాయితీ. సో 2026-28 సంవత్సరానికి గాను ఇప్పుడు కొత్త టీం స్టేజ్ మీదకి రాబోతున్నారు. మనందరి కరతాళ ధ్వనులతో మరి ఎంత గట్టిగా చప్పట్లు పెడితే ఈ 2 సంవత్సరాల అమ్మవారు కూడా అంత బాగా కార్యక్రమాలతో ఉంటుంది. సో మొట్టమొదటిగా మన ఆలయ కమిటీ సేవా ట్రస్ట్ అధ్యక్షుడిగా శ్రీ దేవత కామేష్ గారిని అంటే నేను కామేష్ గారి గురించి ఎక్కువ చెప్పకూడదు, మైకి నాగే కాబట్టి ఇచ్చారు. అయితే గతంలో కామేష్ గారు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తున్నారు కాబట్టి మీ అందరికి ఆ టీం ఎలా చేస్తుందో తెలుసు కాబట్టి మీ అందరికీ తెలుసు. అలాగే ఆయన ఎస్విఎస్ కృష్ణ వైస్ అనేది జస్ట్ మెంబరే. అలాగే మన ట్రెజరర్, మేము గాజువాక్ లో ఉన్న నర్సీపట్నం వచ్చేస్తాము, నేను తప్పకుండా కార్యక్రమానికి చేస్తాను అని అతి చిన్న వయసులోనే ఒక ఏంటంటారు పదవి ఎలా చెయ్యాలి, నేను చెయ్యగలను అని ఇద్దరు ట్విన్స్ తో కూడా నేను చేస్తాను అడగానే ఒప్పుకున్న మా శ్రీ ఉద్దగిరి రమేష్ గారు. ఆనందం కామేష్ గారు ప్రెసిడెంట్ అయ్యారు కదా, ఆనందంతో మాట్లాడుతున్నారు. మన ట్రెజరీ గారు అయిపోయిందండి, మీరు సైలెంట్